జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ కేతువుకి క్యాట్స్ అయి పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది అని అంటే ఆధ్యాత్మికత, ప్రశాంతత, అండ్ సమ్ టైమ్స్ తొందరగా పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది. అదేమిటండి ఈయన మనకి వైరాగ్యాన్ని ఇస్తారంటారు కదా, మరి అంటే కొన్ని సందర్భాలలో జీవిత సత్యం తెలిస్తే ఏ విషయంలోనే హెసిటేషన్ ఉండదు కదా. సో ఆ విధంగా క్విక్ మ్యారేజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, మైండ్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ అలానే ప్రశాంతమైన జీవన విధానము, దేని పట్ల ఎక్కువ అంటే ఆ వేవరింగ్ మైండ్, ఇది సాధించేయాలి, అది చేసేయాలి, లేకపోతే ఎలా అంటే సింపుల్ లైఫ్లో కూడా ఎంత హ్యాపీగా ఉండొచ్చు అన్నటువంటి విషయాలు. అండ్ యూజువల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అండ్ కొన్ని విషయాలు కూడా చెప్పబడడం జరిగింది. అయితే దీనికి కూడా ఏంటంటే అందరూ పెట్టుకోకూడదు వెంటనే. మనకి అంటే లైక్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే యూజువల్గా అశ్విని మఖ మూల వాళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. మీ జన్మ నక్షత్రం అదైతే కనుక మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు మెంటల్గా టర్బులెన్స్ అనేది ఉంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల ఇంకొంచెం పెరుగుతుంది. ఎవరు పెట్టుకోవచ్చు అని అంటే పెట్టుకునే స్థానాలు ఉంటాయి. అది ఎవరు చెప్తారంటే అగైన్ మంచి ఆస్ట్రాలజర్ మా దగ్గరికి వస్తే నేను మీకున్న స్థానాన్ని బట్టి మీరు రాహుకేతువులకు పెట్టుకోవచ్చా లేదా అనేది చూసి చెప్తాను. సో అట్లానే మీరు ఎంఎస్ ఆస్ట్రాలజీలో జెమ్ స్టోన్స్ని బుక్ చేసుకునేప్పుడు కావాలంటే జెమ్ స్టోన్ కన్సల్టెన్సీ తీసుకుని సజెస్ట్ చేసిన రింగ్ని సజెస్ట్ చేసిన క్యారెట్స్లో సజెస్ట్ చేసిన మెటల్లో చేయించుకుని శుద్ధీకరణ చేసి ఎనర్జైజ్ చేసి పెట్టుకున్నట్టయితే నవరత్నాలలో ఈ ప్రెషియస్ జెమ్ స్టోన్స్లో రవి దగ్గర నుంచి కేతువు వరకు ఏ స్టోన్ అయినా సరే మంచిగా మనకి దాన్ని శుద్ధి చేసి ఎనర్జైజ్ చేసి పెట్టుకోవడం వల్ల యూ కెన్ యాడ్ అడిషనల్ బెనిఫిట్. అయితే యాజ్ ఐ సెడ్ నేను ఇది బాగుంటుంది అని సజెస్ట్ చేసింది మాత్రమే పెట్టుకోండి, మీ సొంతగా పెట్టేసుకోవద్దు. ఎందుకంటే నేను జెమ్ స్టోన్ కొనేసుకున్నానండి పెట్టేసుకున్నానండి అంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే దే ఆర్ లైక్ ఎనర్జీ, ఒక ఎనర్జీని యాక్టివ్ చేస్తాయి. మీరు పెట్టుకునేది పాజిటివ్ ఎనర్జీని యాక్టివ్ చేస్తుందా నెగిటివ్ ఎనర్జీని అనేది చూసుకోవాలి. ఓకే గైస్, ఇది జెమ్ స్టోన్స్కి సంబంధించి రాహుకేతువులకి. అండ్ వీటికి యూజువల్గా ఆల్టర్నేటివ్ స్టోన్స్ సెమీ ప్రెషియస్లో ఉండవు. సెమీ ప్రెషియస్లో ఇంకా మనకి గ్రహాలకి సంబంధముతో పాటుగా హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకునేవి కూడా ఉన్నాయి. సివియర్ హెల్త్ ఇష్యూస్ని క్యూర్ చేసుకునే డిఫరెంట్ స్టోన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ఇంకొంచెము కమింగ్ ఫ్యూచర్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.